ఫలితాల పట్ల ఆసక్తి పెరిగిపోయింది. అన్ని సందర్భాల్లో 100% ఖచ్చితత్వం లేకున్నా గతంలో దారుణంగా అంచనాలు తప్పిన ఎగ్జిట్ పోల్స్ పై మాత్రం ఆసక్తి తగ్గడం లేదు సరికదా, ప్రతిసారి పెరుగుతోంది. కొద్ది నెలల కిందటే 5 రాష్ట్రాల ఎన్నికల్లో తెలంగాణ విషయంలో తప్పిస్తే మిగిలిన రాష్ట్ర విషయంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో ఒక్కొక్కరు అంచనా వేశారు. ఛత్తీస్గఢ్ ఫలితాలపైన అయితే దాదాపు అందరు దెబ్బతిన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎగ్జిట్ పోల్స్ ను ఎలా చూడాలి, వాటిని ఎంత నమ్మాలి అన్నటువంటిది కూడా ఇక ఎందుకంటే మొన్న లాస్ట్ 5 రాష్ట్రాల ఎలక్షన్స్ తప్పినప్పుడు ఇక మిగిలిన చాలా రాష్ట్రాలు మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో అయితే తప్పింది, ఛత్తీస్గఢ్ లో అయితే పూర్తిగా తప్పిన ఎగ్జిట్ పోల్స్ అని. ఎందుకంటే మనుషుల మైండ్లకి వెళ్ళైతే ఈసారి తెలంగాణలో జరుగుతున్నది అదే. మనం ప్రతిరోజు ఎప్పుడు కూడా అనాలసిస్ వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పార్లమెంట్ సెగ్మెంట్ల గురించి రివ్యూ వచ్చినప్పుడు ప్రతిసారి మనం అనాలసిస్ చేస్తున్నది అదే. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో స్పష్టంగా క్రాస్ ఓట్ జరిగింది. బీఆర్ఎస్ ఓటు అవుట్ రైట్ గా బీజేపీ సైడ్ టర్న్ అయింది అనేటువంటిది గ్రౌండ్ లో మనకు వినిపిస్తున్నటువంటి మాట. దీనితో పాటు ఎడ్యుకేటెడ్ పీపుల్ తర్వాత మధ్యతరగతి ఎంప్లాయీస్ తర్వాత చాలా మంది కూడా బీజేపీ సైడ్ టర్న్ కనిపించినట్టు మనకి కనిపించింది. ఊర్లలో మాస్ జనాలు కూడా బీజేపీ సైడ్ పూపాటికి వేస్తున్నాం అన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ అయితే మనం తీసుకున్నటువంటి నేపథ్యం ఉండే. ఇట్లాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ నుంచి కూడా మొన్న కాంగ్రెస్ చేసిన వాళ్ళు కూడా ఈసారి బీజేపీ చేశారు తెలంగాణలో అన్నటువంటిది కూడా మాట వినిపిస్తుంటుంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఎగ్జాక్ట్ గా, ఎందుకంటే మనం ఏదో తప్పుడు రిపోర్ట్ ఇచ్చేసి వీలే గెలుస్తారని చెప్పడం కంటే కూడా ఎగ్జాక్ట్గా మనం అంచనా వేయలేని పరిస్థితిలో ఉంది అనమాట. అంటే చాలా చోట్ల కూడా క్రాస్ ఓట్ భారీగా జరిగింది. మరి బీఆర్ఎస్ మనం తీసుకున్నటువంటి సాంపుల్స్ తోటి ఎంత క్రాస్ ఓట్ అయిందనేది ఖచ్చితత్వానికి అందనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ఓ ఫిగర్స్ మాత్రం చెప్పగలుగుతున్నాం. ఇక్కడిక్కడ వీళ్ళకు పాజిటివ్ ఉండొచ్చు, ఇక్కడ పాజిటివ్ ఉండకపోవచ్చు, వీళ్ళకి పాజిటివ్ ఉండొచ్చు, లేదంటే ఈ స్థానాల్లో అయితే ఖచ్చితమైనటువంటి గట్టి పోటీ ఉంటుంది. ఇక్కడ ఏ ఈక్వేషన్స్ కరెక్ట్ అయితే వీళ్ళు గెలిచే ఛాన్స్ ఉంటుంది, ఏ ఈక్వేషన్స్ ఫలిస్తే వీళ్ళు గెలిచే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు కూడా ఖచ్చితత్వంతో చెప్పలేకపోయినా అప్రాక్సిమేట్ అయితే చెప్తున్నాం. సో అట్లాంటి పరిస్థితుల్లో మనిషి మైండ్లను అయితే మనం రీడ్ చేయలేం కదా. మనిషి లోపల ఏం చేసిండు అనేది, అంటే కొన్నిసార్లు సాంపుల్స్ ఎట్లా ఉంటాయంటే లోపట ఒకరికి చేయొచ్చు కానీ బయటకు వచ్చిన ఓటర్ ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ గెలుస్తున్న ఇది పార్టీ, నేను ఓటు బయట చెప్పడం బాగుండదేమని తప్పు కూడా చెప్పే అవకాశాలు ఉంటాయి. అట్లా ఆ శాంపుల్ కలెక్షన్స్లో టెక్నికల్ ఇష్యూస్ అట్లాంటివి కూడా ఉంటాయి. కాబట్టి ప్రతిసారి ఖచ్చితత్వం ఉంటుందని కాదు, కానీ అప్రాక్సిమేట్గా అయితే రీచ్ కాగలం. అట్లాంటివి చాలా సర్వే సంస్థలు అయితే ఉంటాయి. ఇక గతంలో అంచనా తప్పనివి 1996 లోక్సభ ఎన్నికల్లో కూడా ఇవి అంచనాలు తప్పలేదన్నటువంటిది ఓ వార్త అయితే వీళ్ళు రాసిండ్రు. సిఎస్డిఎస్ ఎగ్జిట్ పోల్స్ ఏ పార్టీకి సంపూర్ణ మద్దతు రాదని ప్రకటించింది. అంచనాలకు తగ్గట్టే ఫలితాలు వచ్చాయి. 1998లో కూడా ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ అయినాయి, 2014లో కూడా ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ అయినాయి, 2019లో అన్ని సంస్థలు ఖచ్చితంగా కాకపోయినా దగ్గరగా అంచనా వేశాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి, మిజోరాం రాష్ట్రాలు జరిగాయి. వీటిలో కూడా అటు ఇటు అంచనాలు కరెక్ట్ అనే జరిగినాయంట, గురి తప్పినాయి. 2004 లోక్సభ ఎన్నికలు 8 నెలల పదవి కాలం ఉండగానే 2004లో అప్పటి ప్రధాని వాజ్పేయి సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం లోక్సభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళింది. అంతకు ముందు కొద్ది రోజుల ముందే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ముందస్తుకు వారిని పులిగొల్పింది. ఆ సమయంలో ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏను అధికారం చేపట్టే అవకాశాలు ఉన్నట్లు చెప్పాయి. ఇక ఎన్డీఏ కూటమి 330 సీట్లు వస్తాయని, ఇండియా టుడే 270 కాస్త అటు ఇటుగా రావచ్చని మిగతా సంస్థలు అంచనా వేశాయి. కానీ ఫలితాలు మాత్రం అందు భిన్నంగా వచ్చాయి. ఎన్డీఏ కూటమి 181 స్థానాలకి పరిమితమయ్యి మెజార్టీ సీట్లతో యూపీఏ అధికారంలోకి వచ్చింది అన్నటువంటిది కూడా ఇక్కడ చెప్తోంది. 2004లో మనం చూసిండే ప్రధానిగా మన్మోహన్ సింగ్ ప్రమాణ స్వీకారం చేసిన తొలిసారి అప్పుడు ఇండియా టుడే అనే సంస్థ, ఇక మిగిలిన సంస్థలు కూడా ఎన్డీఏ కూటమికి దాదాపు 330 సీట్లు. ఎందుకంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో ఇక్కడ దాదాపు ఈ పెద్ద సీట్లు ఉన్నటువంటి ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు బీజేపీకి పాజిటివ్ వచ్చినటువంటి నేపథ్యంలో ఆ తర్వాత వచ్చిన లోక్సభ ఎన్నికలు అవుట్ రైట్ గా బీజేపీకి కట్టబెడతాయి పదవి పట్టమన్నటువంటిది. 330 సీట్లతో అతిపెద్ద పార్టీగా ఎన్డీఏ కూటమి వస్తుందని వాళ్ళు ఆ రోజు విశ్లేషించినప్పటికీ ఆ సర్వే సంస్థలు కానీ ఎగ్జిట్ పోల్స్ కానీ అవి తారుమారాయి. 2004లో మన్మోహన్ సింగ్ యూపీఏ కూటమి కూడా పీఠం మీద కూర్చున్నది. ఇక 2017లో పంజాబ్ అసెంబ్లీ 2000 జరిగిన ఎన్నికల్లో మెజార్టీ సంస్థలని ఆప్కే పీఠం అని నొక్కి చెప్పాయి. కానీ 77 స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్ అంచెలన్నింటినీ పటాపంచలు చేసింది. ఇక 2020 బీహార్ ఎన్నికలు కూడా
ఆర్జేడీకి అనుకూలంగా ఫలితాలు వచ్చాయి, కానీ బీజేపీ జేడీయూ కూటమి కూడా అధికారం చెప్పిందని ఇట్లా పలు సంస్థలు ఇంతకుముందే చెప్పినట్టు కూడా మనుషుల మైండ్ని అయితే రీడ్ చేయలేం కదా. సో మనుషుల శాంపుల్స్ తీసేసి టెక్నికల్ శాంపుల్స్ అవన్నీ డేటా క్రోడీకరించి చేసేటువంటిది అనాలసిస్ సఫాలజీ. దాంట్లో కొన్నిసార్లు ఫెయిల్ అవుతుండొచ్చు. అయితే కొన్ని సంస్థలు అత్యుత్సాహంగా, అంటే ఇక్కడ ఏంటి అంటే ఆ సంస్థల క్రెడిబిలిటీ ఏంటి, ఆ సంస్థలు గతంలో చేసినటువంటి సర్వేలు ఏంటి, వాళ్ళ అక్యురసీ ఎంత, వాళ్ళు ఏ పార్టీకి కోసమన్నా చేస్తున్నారా. కొన్నిసార్లు ఎట్లుంటుందంటే ఎగ్జిట్ పోల్స్ అని కాదు కానీ స్టార్టింగ్ నుంచి ప్రీ పోల్స్ కూడా మనుషుల మైండ్ను ట్యూన్ చేసే విధంగా కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మోదీ 400 సీట్లు అనేటువంటిది అట్లాంటి నినాదాలు కూడా వస్తుంటాయి. అవి ఏం చేస్తాయంటే ఒకసారి కొన్ని ఏరియాస్లో ఓ పార్టీకి భూమ్ ఉన్నట్టు కూడా చూపిస్తాయి. ఆ నేపథ్యంలో వచ్చేటువంటి సర్వేలన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్ కూడా దారి తప్పే అవకాశాలు ఉంటాయి. అట్లా ఆ సంస్థల క్రెడిబిలిటీ, వాళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నారు, అవన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఇక అయినా తినే ముందు రుచెందుకు అన్నట్టు నమ్మనోళ్ళు దానికోసం అయితే చూడొచ్చు. ఇక 2014లో ఎగ్జిట్ పోల్స్ అనేటువంటివి ఇట్లా ఇచ్చినాయి. ఎన్డీఏకు 336 సీట్లు, యూపీఏకు 59, ఇతరులు 148 మంది వస్తారంటే ఇక్కడ ఆల్మోస్ట్ తర్వాత తుది ఫలితాలు 352, యూపీఏ 91, ఇతరులు 99. అంటే ఆల్మోస్ట్ ఈ 10-15 సీట్లు అనేటువంటిది కూడా డిఫరెన్స్ అనేది ఎప్పుడు కూడా అగ్రీ చేసేటువంటి నేపథ్యం ఉండేటువంటిది. ఇక ఆంధ్రప్రదేశ్లో లోక్సభ ఎన్నికల్లో తేదాపా 3, వైకాపా 22 వస్తాయన్నాయి. ఇక ఎగ్జిట్ పోల్స్ ఇక తెలంగాణలో ఇట్లొస్తాయని కూడా చెప్పినటువంటి నేపథ్యం ఉంది. ఇక తుది ఫలితాలు ఇట్లుంటాయి, తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఇట్లా ఉంటాయి అన్నటువంటిది కూడా. ఇక 2014లో కూడా ఇక్కడ